తర్వాత రోజు అశోక్ తన ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడు. అప్పటికి 4 రోజులు అవుతాయి. ఇషిక తన పని, ఆశ్రమం రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుంది. అప్పుడప్పుడు ఆమె మనసులో ఒక చిన్న ఆలోచన తేలుతుంది. అశోక్ కనిపించడం లేదు, డిస్టర్బ్ చేయడం కూడా మానేశాడు. ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది అని తనలో తానే అనుకుని హాయిగా ఫీల్ అవుతుంది. కానీ ఇషికాకి తెలియని విషయం ఏంటంటే అశోక్ ఈ 4 రోజులు కూడా ఆమె గురించి ప్రతి అప్డేట్ కూడా తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆమె ఏ ప్రాజెక్ట్ మీద పనిచేస్తుందో, ఏ సమయానికి ఆఫీస్కి వెళ్తుందో అని ఇలా రోజులు గడుస్తుంటే ఒకరోజు రాత్రి అశోక్ ఒకసారి ఆమెను చూడాలి అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. ఆశ్రమం దగ్గరికి వెళ్ళి దూరంగా కారును ఆపి చూస్తాడు. అక్కడ పిల్లలతో నవ్వుతూ ఆడుకుంటున్న ఇషిక కనిపిస్తుంది. చీకట్లో లైట్ మృదుగా ఉన్న ఆమె ముఖం మీద పడుతుంటే ఆమె చిరునవ్వు చూసి క్షణం పాటు అశోక్ స్తబ్దుడు అవుతాడు. అప్పుడే ఇషిక వేసుకున్న కోటు వైపు అశోక్ చూపు పడుతుంది. ఆ కోటు అతనిదని అతనికి తెలియకుండానే ఒక చిన్న నవ్వు వస్తుంది. కారులో కూర్చుని ఆమెను చూస్తూ నవ్వుతాడు. అదే సమయంలో ఇషిక ఆ కోటుని పట్టుకుని అనుకుంటుంది, ఎందుకో తెలియదు, ఈ కోటు వేసుకుంటే నాకు ధైర్యంగా అనిపిస్తుంది అనుకుంటుంది. కానీ అశోక్ వెంటనే తన చెంప మీద చేయి పెట్టుకుని, నన్ను కొట్టావు కదా, నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అని కోపంగా మారిపోతాడు. ఇషికాకి ఆ దూరంలో ఉన్న కారు కనిపిస్తుంది, కానీ పట్టించుకోదు. పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఆ కారు మాయమవుతుంది. తర్వాత రోజు ఉదయం ఇషిక లేచి ఆశ్రమంలో పిల్లలకి హోంవర్క్ చేపిస్తూ ఉంటుంది. అప్పుడు జాషు అనే చిన్న పాప, ఇషి నాకు బ్రేక్ఫాస్ట్ తినిపిస్తావా అని అడుగుతుంది. ఇషిక నవ్వుతూ జాషుకి తినిపిస్తూ చిన్న చిన్న కథలు చెబుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మదర్, ఇషిక నీకు టైం అవుతుందమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను వీళ్ళను చూసుకుంటాను అని అంటారు. ఇషిక నవ్వుతూ మదర్తో కొంతసేపు మాట్లాడి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. ఇషిక బస్ కోసం నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి అశోక్ దిగుతూ, మేడం 4 రోజుల నుంచి చాలా హ్యాపీగా ఉన్నట్లున్నారు అని అంటాడు. దానికి ఇషిక ఎలాంటి సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే అశోక్ ఆమెకు ఎదురుగా చెయ్యి అడ్డం పెడతాడు. ఇషిక అసహనంగా చూస్తుంది. అశోక్ వెంటనే కార్ బ్యానెట్పై జంప్ చేసి కూర్చొని, చూడండి మిస్ ఇషిక, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. ఇషిక కొంచెం ఆశ్చర్యంగా అశోక్ వైపు చూస్తుంది, ఏమన్నారో అన్నట్లుగా. అప్పుడు అశోక్ నవ్వుతూ ఇషికకు చెప్తాడు, నువ్వు ఇప్పుడు నా ఆఫీస్లో పని చేయాలి. ఇషిక వెనక్కి తగ్గి, సారీ సార్, నాకు ఇప్పుడు అభి కంపెనీలో జాబ్ ఉంది అంటుంది. అశోక్ ముఖం కోపంగా మారుతుంది. నిన్నెవరు అడిగారు అక్కడ జాబ్ చేయమని? ఇది నా ఆర్డర్. నీ టాలెంట్ నన్ను ఆకట్టుకుంది, నువ్వు నా కంపెనీకి వస్తావు, దట్స్ ఇట్ అని చెప్తాడు. ఇషిక వెళ్ళబోతుంటే అశోక్ ఆపి, నువ్వు వచ్చి నా కంపెనీలో చేరకపోతే నీ ఆశ్రమం మీద ఇన్స్పెక్షన్ వేస్తాను, పిల్లలు ఇబ్బంది పడతారు. ఇషిక, సార్ కోపంగా ఫోర్స్గా తీసుకొచ్చి పని చేయమంటారా? ఇది ప్రొఫెషనల్ కాదు సార్ అంటుంది. అప్పుడు అశోక్ మెల్లగా, రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా, నీ ఆశ్రమం ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లో ఉంది అని చెప్తూ పాకెట్ నుండి ఒక డాక్యుమెంట్ చూపిస్తాడు. ఆ సమయంలో ఇషికకు ఆశ్రమం నుండి ఫోన్ వస్తుంది. ఇషిక, హలో అమ్మ, మదర్,
ఇషిక, ఇది ఎవరో కొంతమంది వచ్చి ఆశ్రమం ఖాళీ చేయమంటున్నారు, లేకపోతే అమౌంట్ పే చేయమని చెప్తున్నారు అని చెప్తారు. ఇషిక అశోక్ వైపు చూస్తుంది. తనకి అర్థమైంది అశోక్ డబ్బుతో కొనేశాడు అని. అశోక్ సైడ్ స్మైల్ చేస్తాడు. అది విన్న ఇషిక షాక్ అవుతుంది. ఇషికకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఫోన్ కట్ చేసి, సార్, ఆ అమౌంట్ నేనే పే చేస్తాను అంటుంది. అశోక్ నవ్వుతూ 2 crores కావాలి అంటాడు. ఇషిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. కాస్త వెనక్కి తగ్గుతూ, ఇంత పెద్ద అమౌంట్ సాధ్యమేనా అనుకుంటుంది. అశోక్, ఆ అభిగాన్ని అడుగుతావా? అమౌంట్ ఇస్తాడులే. అభి అవసరాలన్నీ నువ్వే తీర్చుతావు కదా, వాడికి కావాల్సినవన్నీ నువ్వు ఇస్తావుగా. దానికి ఇషిక కోపంతో, సార్ ప్లీజ్ అలా మాట్లాడకండి అని అంటుంది. ఇషిక నిజాయితీగా చెప్తుంది, సార్, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నా ఆశ్రమం నా బాధ్యత. నేను మీ కంపెనీకి చేరాలంటే ఆశ్రమంలో పిల్లలకు ఏ విధమైన సమస్య రాకూడదు. దానికి అశోక్, నువ్వు నా మాట విన్నంత వరకు ఆశ్రమానికి మాత్రం ఇబ్బంది రాదు. ఇషిక, సరే సార్, నేను వెళ్ళి అభి సార్కి ఇన్ఫామ్ చేసి తర్వాత మీ కంపెనీలో చేరతాను. అశోక్ కాస్త నవ్వుతూ, అవసరం లేదు ఇషిక, నువ్వు మెయిల్ పంపితే సరిపోతుంది. ఇషిక అసహ్యంగా అశోక్ వైపు చూస్తూ, అభి సార్ నాకు ఎంతో సహాయం చేశారు. ఇలా చెప్పకుండా నేను అభి సార్ ఆఫీస్లో నుండి రాను అని అంటుంది. దానికి అశోక్ సీరియస్గా చెప్తాడు, ఓ అవునా, ఇప్పుడు నువ్వు వెళ్ళి అభి గారితో రొమాన్స్ చేసుకుని వస్తావా? ఇషిక అశోక్ వైపు చిరాగ్గా చూస్తుంది. కళ్ళల్లో చిన్న కోపం, అసహ్యం కలిసిన భావంతో. ఇషిక అలా చూస్తుంటే తట్టుకోలేని అశోక్ ఇషిక నడుము మీద చెయ్యి పెట్టి మీదకి లాక్కుంటాడు. తన కింద పెదవిని గట్టిగా ఒత్తి పట్టుకుని, వచ్చి కారెక్కుతావా, నన్ను ఎత్తుకుని ఎక్కించమంటావా అంటాడు. నువ్వు నన్నుండి తప్పించుకోలేవు బేబీ. ఇషిక అశోక్ చేతిని విసిరికొట్టి, సార్ దయచేసి దూరంగా ఉండండి అంటుంది. ఇషిక చుట్టూ చూసుకుంటూ ఏడుస్తూ నిశ్శబ్దంగా వెళ్ళి అశోక్ కార్లో కూర్చుంది. అశోక్ నవ్వుతూ క్లీన్ ఎక్స్ప్రెషన్స్తో కార్ స్టార్ట్ చేస్తాడు. అశోక్ కార్ డ్రైవ్ చేస్తూ ఇషిక వైపు చూస్తాడు. ఇషిక ఏడుస్తున్నది చూసి ఒక్క నిమిషం బాధపడి వెంటనే అరుస్తూ, హే ఏడవడం ఆపు అని చెప్తాడు.